ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మార్చి 6 శుక్రవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే తప్పకుండా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఈ సంకటహార చతుర్థి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. సంకటహార చతుర్థి పూజను ఎలా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్చి 6వ తేదీన సంకటహార చతుర్థి వచ్చింది. ఈ రోజున గణపతిని పూజిస్తే జీవితంలో వినాయకుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పూజ చేసే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో గణపతిని పూజించాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని గణపతి పూజను ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు ఒక దీపం వెలిగించండి. ఈ సంకటహార చతుర్థి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం. వినాయకుడి ముందు దీపం వెలిగించిన తరువాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని ఆ వస్త్రానికి చివర్లో పసుపు రాసి మీ మనసులో గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ 3 గుప్పిళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే 11 రూపాయి బిళ్ళలను దక్షిణగా ఆ వస్త్రంలో వేసి గణపతికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును మీ పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఇక పూజలో స్వామివారికి నైవేద్యం సమర్పించి గణపతికి ముడుపుకు హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. చివరిగా తలపైన అక్షింతలను వేసుకుని 5 ప్రదక్షిణలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈ విధంగా ఉదయం పూట ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 దాటిన తరువాత స్నానం చేసి మరలా పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి. ఆ ముడుపులో ఉన్న వక్కలు అలాగే 11 రూపాయి బిళ్ళలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. యాలకులు డబ్బును బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేవారు 21 యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వెయ్యండి. ఈ సంకటహార చతుర్థి రోజున వినాయకుడి చిత్రపటానికి యాలకుల మాలను సమర్పిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు, కూరగాయలను స్వీకరించవచ్చు. ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ముఖ్యంగా ఈ సంకటహార చతుర్థి రోజున కొన్ని తమలపాకులను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ఈ రోజున గణపతిని పూజించలేని వారు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరిక మాలను సమర్పించండి. గణపతి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ పవిత్రమైన సంకటహార చతుర్థి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలను తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న
అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ చతుర్థి రోజున ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ చతుర్థి రోజున మీ ఇంటికున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. వివాహం కాని వారు ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మంచి సంబంధం కుదురుతుంది. అలాగే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు 4 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. గవర్నమెంట్ ఉద్యోగం త్వరగా పొందాలనుకునే వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున పేదవారికి దానం చేయండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్నా, మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలన్నా నువ్వులను దానం చేయండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.